నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు నేను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, ఈ సినిమా చూడటానికి కూడా రావటానికి రీజన్ ఒకటి ఉంది, ఒక కారణం. అదేంటంటే, పూర్వ ఆశ్రమంలో నేను లెక్చరర్గా పనిచేశా. విద్య అంటే ఏంటి, ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎందుకు మనం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత అధ్యాపకుడు అయిన తర్వాత, అది విద్యార్థి దశలో ఉన్నప్పుడు తెలుసుకుని అధ్యాపకుడు అయిన తర్వాత విద్య ఎలా చెప్పాలి, ఎలా చెప్తే పిల్లలు అనే భావంతో కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశాను. దాని తర్వాత భగవంతుడి ఆశీస్సుల వల్ల, ఆయన నిర్ణయం వల్ల నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా నటుడయ్యాను, అందున హాస్య నటుడయ్యాను. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, యూనివర్సిటీ అనే పేరు, అసలు యూనివర్సిటీ అంటే ఏంటి? యూనివర్స్ అంటే విశ్వం. విశ్వం అంటే అన్ని గోళాలతోటి, అన్ని ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మొత్తం ఒక భూమి అనేటువంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటువంటిది ఆలయం, విద్యాలయం. అదే విశ్వవిద్యాలయం, అదే యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ అనేటువంటి పేరుని ఇప్పుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి, దానిలో రీసెర్చ్ చేసి, మనందరికీ అందులో జరుగుతున్నటువంటి అవినీతిని, అప్పట్లో మనకు విశ్వవిద్యాలయాలంటే కాశీ విశ్వవిద్యాలయం అని పెద్ద పేరు, బెనారస్ యూనివర్సిటీ అని. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మన దేశం వచ్చి చదువుకుని వెళ్ళిపోయేవాడు. అంటే జ్ఞాన సంపద ఉన్నటువంటి దేశం మంది. ఇవాళ మన దేశం, మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా ఉంది, విద్యా వ్యవస్థలు ఎలా మారిపోతున్నాయని వాటన్నిటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ చూసి తట్టుకోలేక, అంటే ప్రీతి తీసుకోలేక, దీన్ని ఎలాగైనా సరే నా మిత్రులకి, నా వాళ్ళందరికీ పంచిపెట్టాలి. ఎందుకంటే ఈయన ఒక తేనెటీగ లాంటి మనిషి. తిరుగుతుంటాడు అన్ని చోట్లకి వెళ్ళి తేనె పువ్వు చేసుకుని వచ్చి తలా ఒక చుక్క చేతిలో పెట్టాలనేటువంటి మహాసంకల్పం ఉన్న మంచి మనిషి. ఎందుకంటే మీకు అందమైన హీరో ఎవరైనా అడిగితే, నాకు అందమైన హీరో ఎవరు అని చెప్పమంటే నేను నారాయణమూర్తి పేరు చెప్తాను. అందం అంటే ఇక్కడ గ్లామర్, 6 feet హైట్, కర్లింగ్ హెయిర్, బ్రహ్మాండమైన ఇది, ఆ తర్వాత మంచి డ్రెస్సింగ్, అలాంటి అందం కాదు. మదర్ తెరిసాని, మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా, ఎవరు మీకు అందంగా కనిపిస్తారని అడిగితే, ఎవరి మనసుల్లో సేవాభావం ఉంటుందో, ఎవరి కళ్ళలో దయాగుణం ఉంటుందో ఆ వ్యక్తి, ఆ జీవి అందమైంది అని చెప్పింది. నాకు తెలిసిన నారాయణమూర్తి 40 సంవత్సరాలుగా, నాకు తెలిసి 40 సంవత్సరాలు, ఆయన అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో నాకు తెలియదు. నిరంతరం 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 ప్రజలు ప్రజలు ప్రజలు, అందున పేదవాళ్ళు పేదవాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకి పడుతున్న కష్టాలు సుఖాలు, ఊరికే నటించటం, నటుడిగా వచ్చి నటించటం అనే కాకుండా, ఐ వాంట్ టు గివ్ సమ్ మెసేజ్ టు మై పీపుల్, టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, నాట్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా, టు ది పీపుల్ ఆఫ్ యూనివర్స్. అటువంటి వ్యక్తి నారాయణమూర్తి. బహుశా నేను చూసి పూర్తిగా ఇంతవరకు చాలా కాలమైంది నేను సినిమా మొత్తం కూర్చుని థియేటర్లో ప్రివ్యూలు కానీ లేకపోతే సినిమా హాల్స్లో కానీ నేను చూడటం. కానీ ఈ సినిమాని ఎందుకు చూడాలనుకున్నానంటే, దర్శకుడు వేరు, ప్రొడ్యూసర్ వేరు,
ఇంకొక టెక్నీషియన్స్ వేరు, ఇంకొకళ్ళు ఎవరెవరో ఎన్నో 24 శాఖల మంది కలిసి పనిచేసే పనంతా ఒక్కడే భుజాన కాడేసుకుని దాన్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి విధానాన్ని అద్భుతంగా సినిమా తీసి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు? మీకోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం. ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది, ఇందులో ఒక అద్భుతమైన ఎమోషన్స్ ఉన్నాయి. తండ్రి కూతురు, తండ్రి కొడుకు, ఆ తండ్రి చదివించి ఆ తండ్రి చేసినటువంటి త్యాగం, ఆ తండ్రి కోసం కొడుకు చేసినటువంటి త్యాగం, ఇలాంటి ఎమోషన్స్, ఆల్ ఎమోషన్స్ ఒక చోటికి తీసుకొచ్చి ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్స్తో ఆడుకుంటుంది వాళ్ళ ఈ సొసైటీ అని, అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీశ్రీ 50 ఏళ్ల క్రితం అనుకుంటా. కాబట్టి ఇవాళన్న మాట కాదది. దాన్ని ఇవాళ వరకు ఎక్కడ ఏ రకమైన సమస్య ఉన్నా ఈయన ఒక అద్భుతమైనటువంటి రీతిలో దాన్ని మామూలు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి సినిమా తీసి మీకోసం, తన కోసం కాదు, తన ఈ చొక్కా, ఈ ప్యాంటు, అదే తన జీవితం మీకు అంకితం, అంతే. అది చివరి శ్వాస వరకు ఇంకా కష్టపడుతూనే ఉండాలని భగవంతుడిని నేను కోరుకుంటూ, చూడండి ఎంత త్యాగం చేసి ఎన్ని అంటే, ఏమంటే మరి ఇప్పుడు ఇట్లాంటి సినిమాలండి మేము ఏం చూస్తాం సార్, మీరు ఏదో చెప్తారు. ఎట్లాంటి సినిమాలు? ఇదేమి నిజానికి దూరంగా ఉన్న సినిమా కాదు, ఇల్యూజన్లో ఉన్న సినిమా కాదు, ఊహించుకున్న ఒక అందమైన అద్భుతమైనటువంటి సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలారా స్నానం చేసి వచ్చి ఒక నేత చీర కట్టుకున్న స్త్రీలా ఉన్న సినిమా ఇది, ఒక అందమైన స్త్రీలా ఉన్న సినిమా. అందులో నిజాలుంటాయి, వెతుక్కోండి. అందులో బూతులుండవు, జీవితపు లోతులుంటాయి. చూడండి, వెతుక్కోండి, బావిలో బకెట్ వేసి తోడుకోండి. ఒక్కొక్కడు పడుతున్న బాధ చూడు. కొన్ని డైలాగ్స్ అందులో చెప్తున్నప్పుడు నేను వింటే, ఒరే పెద్ద వాళ్ళకి కావాల్స్తే నాది కిడ్నీ కాదురా, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అమ్మొచ్చు. పెద్దోళ్ళకి కావాలనుకోరా, బోళ్ళంత డబ్బు పెట్టుకుంటారు. ఏమిటా మాటలు! ఎంత అద్భుతంగా ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళని, ఇలాంటి సినిమాల కోసం పరితపిస్తున్న వాళ్ళని, సినిమా కోసం తీసి, ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్, నాట్ ఆర్ట్ ఈజ్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మన కోసం కాదు, డబ్బు కోసం కాదు. సినిమా తీస్తే సినిమాలో ఒక అంతరార్థం ఉండాలి, ఒక మెసేజ్ ఉండాలి అని నమ్మిన దాన్ని 100కి 100 పాళ్ళు ఆచరిస్తూ ఇంత అద్భుతమైన సినిమా తీసిన, యూనివర్సిటీ అనే సినిమా తీసిన నారాయణమూర్తి. ఈ సినిమా మీరు చూడండి, చూసి ఆనందించండి అనే పదం నేను చెప్పలేను. చూసి అర్థం చేసుకోండి, చూసి ఆచరించండి. నారాయణమూర్తి లాంటి మంచితనం, మానవత్వం పరిమళించిన నారాయణమూర్తిని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతోటి ఇంకా అద్భుతమైన సినిమాలు, ఇంకా ఎన్నో సమస్యల్ని బయటికి లాగి, ఈ సినిమా చూస్తుండగానే ఇంకో సినిమా, ఇంకో ప్రాబ్లం, ఇంకో సమస్యలు 1 కాదు 2 కాదు. వివేకానందుడు అంటాడు, మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యలన్నిటి ఒక చోట పోతపోస్తుంది మనిషి. కాబట్టి he will solve some of his problems in his lifetime and he will leave the problems to his successors. They will take the problems, they will solve the problems and they will go away. But solve the problem is unending chain. దాన్ని ఉదాహరణేసుకుని, అదే ఇందాక సినిమాలో కూడా ఒక సంభాషణలో తోట చెప్తాడు, పిల్లలందరూ యేసు ప్రభువులు అంటే యేసు క్రీస్తు సిలువను మోసినట్టు ఆ పుస్తకాల బరువు మోసుకుంటూ వెళుతున్నాడని, సమాజం బరువు మొత్తాన్ని భుజానేసుకుని మొయ్యాలి అనేటువంటి బాధతోటి, భావనతోటి, ఆలోచనతోటి మీ ముందుకొచ్చి
మీకు సినిమాలు చూపించి ఆ సినిమా బాగుందని నలుగురు మెచ్చుకుంటే ఆనందపడి అదే ఆనందంతో ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచపక్ష పరమాణాలు అంటాడు. కాబట్టి అటువంటి ఆకలితో ఉన్నటువంటి నారాయణమూర్తి యొక్క జిజ్ఞాసని మీరందరూ మంచి ఊతాన్నిచ్చి మంచి ఫలితాన్నిచ్చి మంచి ఆదరణ చూపిస్తే ఇంకా 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 ఎన్నో మంచి సినిమాలు తీస్తాడని, ఇలాంటి యూనివర్సిటీ లాంటి సినిమాలే కాదు, ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ కన్ను రవిగానలతో కవిగాంచునయ్యాడని అంటాడు. సూర్యుడు కనిపించినటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి నిజంగా ఆ సినిమాలో చెప్తుంటే పేపర్ లీకేజ్ మామూలు విషయం అది. అబ్బా, అలాంటి పేపర్ లీక్ చదువు సంధ్య లేని నిజంగా ఆ పేపర్ రాయటం వల్ల వాడికి ఉద్యోగం వస్తుందనేమో కానీ అందులో ఒక చోట చెప్తాడు వాడికి డాక్టరీ వృత్తి రాదు, వైద్యం చేస్తాడు. బిల్డింగులు కట్టడం రాదు, ప్రాజెక్టు కట్టడం రాదు, ఇంజనీర్ అవుతాడు. ఏమైపోతుంది? వేర్ ఇట్ కంట్రీ గోస్, ఈ దేశం ఏమైపోతుంది అనే తపన చాలా మందికి ఉంటుంది. ఏముందిలే, మనం ఏం చేయగలిగింది ఏముంది, అది చేయాలనుకుంటే ఎవడో ఆ టైం కూర్చొని చేస్తాడు, లేకపోతే లేదండి. ప్రతి వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు. నా వంతు సాయం నేను చెయ్యాలి అని తన వంతు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణమూర్తి. అందుకనే ఇలాంటి నారాయణమూర్తి లాంటి వ్యక్తులు, వీళ్ళు వ్యక్తులు కాదు, వీళ్ళు ఒక శక్తులు. వాళ్ళు నిరంతరం పోరాడేటువంటి వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మా గోదావరి భాషలో చెప్పాలంటే పులస చేపలు అంటే వాళ్ళు. పులస చేపకు చాలా వాల్యూ ఉంటుంది, విపరీతమైన ఖర్చు అంత రేటు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఒకసారి ఒళ్ళంతా గగ్గు పొడిచి పాపం, అయ్యో అమ్మాయి చచ్చిపోయింది, అయ్యో వాడిని అలా చంపేశారే, అయ్యో వీడిని ఇలా అని వీళ్ళ అకృత్య విన్యాసాలకి బలైపోయినటువంటి బస్సులు ఎంతోమంది మహానుభావులు, పిల్లలు, పసివాళ్ళు ఉన్నారే. వాళ్ళ కోసమైనా మీరు ఈ సినిమా చూడండి. మీరు ఒక్క ఆలోచన, అబ్బా నిజమే కదా, మనం కూడా ఇలా ఉండకూడదు. చూడండి, తండ్రి రారాని ఇప్పుడు మాస్టారు సారీ చెప్తారు, మీరు సారీ కాదు, మీరు సారీ చెప్పి వెళ్ళిపోతే కుదరదండి అని ఆయన చేత డైలాగ్ చెప్పిస్తారు ఒక తండ్రి చేత. ఫంటాస్టిక్. ఏమైనా ఇటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు ఇంకా ఇంకా ఎన్నో భవిష్యత్తులో నారాయణమూర్తి గారు తీసి ఆయన మీ ఆశీస్సులు పొంది చిరస్థాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, దిస్ కంట్రీ మస్ట్ బి రీఎడ్యుకేటెడ్. ఈ దేశాన్ని మళ్ళీ బళ్ళో వేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నారాయణమూర్తి గారు ఫ్లోలో, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాను పులస చేప, అందుకని ఆయన నారాయణమూర్తి ఒక జలంలో నివసించే పులస చేప కాదు, మానవుల్లో నివసించే మంచి మనిషి. ఆ మనిషి, ఆ పరిమళం 10 కాలాల పాటు హాయిగా 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 ఉండి శతమానం భవతి. మీ ఆశీర్వాదానికి వందనాలు సార్. మిత్రులారా, మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో కస్తూరి శివరావు గారు ఎలా చూశాం, రేలింగ్ గారు ఎలా చూశాం, రమణారెడ్డి గారు ఎలా చూశాం, అల్లు రామలింగ గారు ఎలా చూశాం, పద్మనాభం రాజబాబు గారు ఎలా చూశాం, బ్రహ్మానందం గారు ఎలా చూస్తున్నాం. ఆయన మహానటుడు, మహాజ్ఞాని, అన్నింటిని మించి మాస్టర్. అందుకే నా యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమాని, ఆ లోగోని బ్రహ్మానంద గారిని విజ్ఞప్తి సాయంతో నేను రిలీజ్ చేసుకున్నా. సినిమా రెడీ అయ్యింది. నేను వెళ్ళా, అయ్యా తమరి సినిమా చూడాలి, తమరికి ఏమాత్రం నచ్చినా సరే దయచి మీరు చెప్పాలి నాకు మంచి మాటలు, నా సినిమాకి అది ఎంతో హెల్ప్ అవుద్ది, ప్రమోట్ అవుద్ది అని నేను విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం, ఇంత బిజీలో కూడా రావడమే కాదు, సినిమా చూసి ఇంత బ్రహ్మాండంగా మెచ్చుకొని నన్ను ఆశీర్వదించడం, ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రేక్షదేవులు నాకు శక్తిని ప్రసాదించాలని వారు మరి చెప్పడం, ఇవన్నీ నా గురించి ఆయన చెప్తుంటే నాకు నిజంగా ఆనంద బాష్పాలతో ఆయన యొక్క ఆశీర్వాదానికి
నా పట్ల ఆయనకున్న అభిమానానికి, నా ఎడల ఆయన చూపిస్తున్న ఆదరణకి నేను పత్రికల ముందు, మీడియా ముందు, ప్రేక్షక దేవుళ్ళరా వారికి నేను శిరస్సు ఉంచి దండం పెడుతున్నా. థ్యాంక్స్ ఎ లాట్ సార్. మిత్రులారా, యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ సినిమా ఆగస్టు 22 తారీఖు రిలీజ్ అవుతుందండి. దాన్ని చూడండి, ఏమాత్రం బాగున్నా ఆదరించండి. నేను ఇంకెలా చిత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి. మీడియా మిత్రులు థ్యాంక్స్ ఎ లాట్. సతీష్ గారు థ్యాంక్స్ ఎ లాట్. మీ అందరికీ నా వందనాలు చెప్తున్నా, వేల వందనాలు. ధన్యవాదం సార్. ఒక్క విషయం, ఇవాళ నేను గొప్పవాడిని చెప్పడం కోసం చెప్తున్నాను. నేను ఎంత గొప్పవాడిని అంటే, ఇవాళ మా రెండో అబ్బాయి వెడ్డింగ్ యానివర్సరీ. ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. యానివర్సరీ వాళ్ళంతా బంధువులు అందరూ వస్తారు కదా, ఏదో దానికి నేను ఆలోచించింది ఏంటంటే, గొప్పవాడిని ఊరికే వ్యంగ్యంగా అన్నాను, నిజంగా అనుకునేది పంపదీసి. అలా కాదు, నేను ఇక్కడ వచ్చి నారాయణమూర్తి గారికి ఇచ్చిన మాట ప్రకారం 18వ తారీఖున నేను ఈ కార్యక్రమానికి రావాలి అనే ఐడియాతో నేను వచ్చాను. ఎందుకంటే నారాయణమూర్తి గారు అంతటి మంచి పనులు నేను చేయలేను కూడా, చేస్తానో లేదో కూడా తెలియదు. కనీసం ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మంచి పని గురించి నలుగురు చెప్పడం అనేది, దానికోసం పెద్ద భయంకరమైన త్యాగం చేసింది కూడా ఏం లేదు అనే ఆలోచనతో చెప్తున్నాను. ఇప్పుడు నేను అర్జెంటుగా మళ్ళీ అక్కడికి వెళ్ళి, వాళ్ళు ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది ఉంటే, అది ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి దానికి నేను వెళ్ళాలనే అభిప్రాయంతో నారాయణమూర్తి గారిని అభ్యర్థించి, ఇంత మంచి మనిషి, నిలువెల్లా మంచి మనిషి, ఇప్పుడు అంటే నేను కొన్ని చెప్పాలో వద్దో తెలియదు కానీ, బట్ నాకు తెలిసిన నారాయణమూర్తి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవే చెప్పులు, అవే ప్యాంట్ షర్టు, అదే ఆటో. ఒక్క సినిమా హిట్ అయితే ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నామో ఈ రోజుల్లో మనకు తెలుసు. 2 సినిమాల్లో మంచి పేరు వస్తే ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుసు. ఒక దశాబ్దం కాలం మనం సినిమాల్లో ఉండి నటించి మంచి పేరు వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుసు. 5 సుదీర్ఘమైన దశాబ్దాలు, 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి దీనిలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, నో ఎవరు మీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా, వద్దు మీరేది సార్, మీరు స్టార్, మీరు అలా ఉండండి అని కాకుండా, ఇప్పుడు చూసిన ప్రతి క్యారెక్టరు మనకుతో పరిచయం ఉన్న క్యారెక్టర్, మన జీవితంతో వాళ్ళతో పాటు మనం సంచరిస్తున్న క్యారెక్టరు, వాళ్ళతో పాటు మనం ప్రయాణిస్తున్నటువంటి క్యారెక్టర్స్ తీసుకుని చెప్పాడు తప్ప స్టార్స్ని పెట్టి నేను సినిమా తీసి అద్భుతాలు క్రియేట్ చేయాల. ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఆ రోజుల్లో నారాయణమూర్తి గారి సినిమా పడ్డ కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఇవాళ వరకు అలాగే వస్తూనే ఉన్నారు, వస్తారు, వచ్చి తీరతారు. అలాంటి సినిమాలే నారాయణమూర్తి గారు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ నారాయణమూర్తి. ఎలా పెట్టారో పేరు, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం, నారాయణమూర్తి అంటే ఇష్టం. ధన్యవాదాలు మీకు.